2013లో శాంక్షన్ ఇచ్చిన ప్రాజెక్టు బీఆర్ఎస్ ప్రభుత్వం వచ్చిన తర్వాత కుట్రతోటి కేసీఆర్ కేవలం కాసుల కక్కుర్త లేకుంటే అప్పుడున్న సీమాంధ్ర ప్రభుత్వం ఒత్తిడ జూరాల నుంచి శ్రీశైలం బ్యాక్ వాటర్స్ తీసుకొచ్చి 2015లో మళ్ళా జీవో ఇచ్చింది డిపిఆర్ కోసం. 2015లో జీవో ఇచ్చి ఆ డిపిఆర్ సిడబ్ల్యూసికి సబ్మిట్ చేసింది 2022. ఒక డిపిఆర్ తయారు చేయడానికి ఆయనకు 7 సంవత్సరాలు పట్టింది. అలాగే కరువు పీడిత పాలమూరు జిల్లాను సస్యశ్యామలం చేయడానికి ఉద్దేశించిన ప్రాజెక్టును దారి మార్చి సగం తాగునీరు ప్రాజెక్టుగా సగం సాగునీరు ప్రాజెక్టుగా చేసి, అలాగే ఒక రాజకీయ జూదం ఆడిన చరిత్ర కేసీఆర్. 90% కంప్లీట్ చేసిన అని చెప్పి ఎలక్షన్స్ ముందు ఒక పంపు ఆన్ చేసి 1 ఎకరా కూడా నీళ్ళు ఇవ్వకుండా 27,000 కోట్ల రూపాయలు ఖర్చు చేసిన గనుడు కేసీఆర్. ఆయనకు వంతపాడిన భజన బృందం, అప్పుడున్న ఎమ్మెల్యేలు, మంత్రులు. ఈ 2 సంవత్సరాల 6 నెలల కాలంలో అన్ని పర్మిషన్స్ తీసుకొచ్చి 7,000 కోట్ల రూపాయలు ఖర్చు చేసి అన్ని చిక్కుముళ్లను విప్పుకుంటూ ల్యాండ్ అక్విజిషన్ ఇష్యూస్ అన్ని సాల్వ్ చేసి గతంలో ఎన్నడూ లేనంతగా 18 లక్షల రూపాయలు ఉద్దండాపూర్ ఫుల్లీ డిస్ప్లేస్డ్ ఫ్యామిలీస్కి ఇస్తూ అన్ని ఆటంకాలను పక్కకు పెట్టి వడివడిగా ప్రాజెక్టులను పూర్తి చేయాలనే సంకల్పంతో డిసెంబర్ 2027 అనే లక్ష్యాన్ని ముందల పెట్టుకొని ముఖ్యమంత్రి గారు, గౌరవ ముఖ్యమంత్రి గారు, గౌరవ ఇరిగేషన్ శాఖ మంత్రులు నిరంతరం సమీక్షలు చేస్తూ